అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? సురేష్ అన్న. సురేష్. ఏం చేస్తుంటాను? జిమ్ ట్రైనర్. జిమ్ ట్రైనర్. ఓకే ఓకే. సో ఎక్కడ ఉంటారు? ఇక్కడ కుద్లాపూర్. ఓకే. లోకల్ ఇక్కడ. లోకల్. అన్న మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు కూడా తెలిసిందే కదా? అవును. ఓకే. తిరుగుతున్నారన్న 3 పార్టీలు? తిరుగుతున్నాయి, నడుస్తున్నాయి ఇక్కడ. ఓకే. ఎవరి హవా ఎక్కువ ఉంది? కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు కానీ బీజేపీ వస్తుంది అని కొంచెం టాక్ ఉంది బయట. ఉంది. సో మరి బీజేపీ నుండి అంటే ఈటల రాజేంద్ర గారు. సో ఎట్లా ఉంటుంది మరి, ఒకవేళ గెలుపు ఛాన్సెస్ ఉన్నాయా? చూడాలి. మన వంతు ప్రయత్నం అయితే మనం చేయాలి. సో చూడాలి సర్కిల్ ఎలా ఉందో, ఒక్కొక్కరు చెప్తున్నారు. వ్యక్తిపరంగా చూసుకున్నా కూడా ఎట్లా ఉంటుంది ఈటల రాజేందర్ పనితీరు? ఇంతకుముందు చేసిండు, బాగానే ఉంది. నెక్స్ట్ టైం కూడా గెలిచిండు, ఆయన బాగానే చేసిండు. సో ఈసారి కూడా అవకాశం ఇద్దామని చెప్పి కొంచెం. కానీ కొంచెం నాన్ లోకల్ అని కూడా కొందరు అంటున్నారు, మరి ఎట్లా ఉంటుంది? నాన్ లోకల్ ఏముంది బ్రో, మనకి చేసే వర్కర్ మంచిగా కావాలి, వర్క్ మంచిగా వెత్ కరెక్ట్గా ఉండాలి. సో ఫస్ట్ టైం అట్లా ఆయన పైన రూమర్స్ వచ్చినాయి, నెక్స్ట్ టైం దేనికి వేసిరా బెటర్ ఫీలింగ్ ఉంది కానీ. సో దానికోసమని ఈ టైం కూడా కొంచెం చూడాలి. ఈటల రాజు డెవలప్మెంట్ చేసే వ్యక్తి. కానీ మరి ఇక్కడ ఎట్లా ఉందన్న డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే, కుత్బుల్లాపూర్లో చూసుకున్నా కూడా ఓవరాల్గా మల్కాజిగిరిలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? చేంజెస్ అయితే ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు కూడా కొంచెం బెటర్గా ఉంది అంతే. ఇంకా ఇక్కడ ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా వ్యవహరించాడు మల్కాజిగిరికి, మరి ఏమైనా మార్పు వచ్చింది ఇక్కడ? మార్పు అంటే ఇంకా మొన్ననే కదా వచ్చింది, ఇంకా చేంజింగ్ అంటే గత 5 సంవత్సరాలుగా ఎంపీగా పనిచేసిండు కదా ఇక్కడ సీఎం కాకముందు, మరి ఏమైనా డెవలప్మెంట్ చేసిండు? డెవలప్స్ అయితే ఉన్నాయి బ్రో. డెవలప్స్ అని లేవని ఏం చెప్పలేము కానీ డెవలప్స్ ఉన్నాయి. సో 1 by 1 ఇప్పుడు ఆయనతో కిందసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చినాం, ఇప్పుడు ఈయనగా కొంచెం బెటర్గా చూడాలి ఎట్లున్నాయి అనేది. అవును. సో మరి ముగ్గురు అభ్యర్థులు, అటు సునీత మహేందర్ రెడ్డి, ఇటు లక్ష్మారెడ్డి, ఇటు ఈటల రాజేందర్, పోటీ ఎట్లా ఉంటుంది ముగ్గురికి? పోటీ ఈక్వల్ ఉంది బ్రో. మనం చేసే బట్టి దేని బదులు ఉంటే దాన్ని చూడాలి మనం కూడా. ఛాన్సెస్ ఈటల రాజేందర్కి అయితే మనం చేద్దామని చెప్పి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? సౌజన్య. కూరగాయల వ్యాపారమా? కూరగాయల. ఎట్లా ఉందమ్మా వ్యాపారం అది? ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం రేట్లు బాగున్నాయి. ఎక్కడ నుండి తెచ్చుకుంటారు ఇవి? మేము బోన్పల్లి నుంచి. మరి ఏమన్నా మిగులుతుందా? ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు లేదు. అంతే. ఏం లేదు, ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ చూస్తున్నారా మీరు? చూస్తున్నాం. తెలుసు. సో మరి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎందుకు వస్తుంది కుక్కట్పల్లి? సో మరి ఎట్లా ఉంది మరి మల్కాజ్గిరిలో ఎవరు గెలిచేటట్టుంది? ఈటల రాజేందర్. ఎందుకట్లా? ఎందుకంటే తను కొంచెం మంచి చేసిండని తెలిసింది, ప్రచారం కూడా చేస్తున్నారు కదా, అందుకోసం తిరుగుతున్నారండి. వచ్చిందండి. మరి ఏమైనా సమస్యలకు వెళ్తే ఎట్లా ఉంటుంది మరి, చేసే వ్యక్తి? చేసే వ్యక్తే. సో మరి అటు కాంగ్రెస్ నుండి కూడా టీఆర్ఎస్ నుండి కూడా ఉన్నారు 2 అభ్యర్థులు. సో మరి వాళ్ళు ఎందుకు వద్దంటారు? వాళ్ళ గురించి అంత పెద్దగా తెలియదండి, నాకు తెలియదు. నేను ఈ ఏరియాలో ఉంటా, చూస్తున్నా ఇక్కడ కనుక నాకు తనకు బెటర్. సో మరి పైన మోడీ ఉన్నాడు తెలుసు కదా? తెలుసు. బాగానే ఉందండి. మళ్ళీ మోడీ గెలిచేటట్టుందా? గెలుస్తాడండి, పక్కా గెలుస్తాడు. సరే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.